హలో అందరికీ, నేనైతే ఈరోజు వీఆర్కే డైట్ చేసే వాళ్ళకి ఒక మంచి హెల్దీ రెసిపీ చూపిస్తున్నాను. ఏంటంటే అది ఏమంటారు, కొయ్యగూర అంటారు. ఇదండి కొయ్యగూర. అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కటి అంటారు. మరి మా ఏరియాలో అయితే కొయ్యగూర అంటారు. అంటే పాలకూర, తోటకూర, మెంతికూర, సోయకూర ఇవన్నీ కాకుండా కొయ్యగూర ఉంటుంది. అందరికీ తెలుసు, కానీ కాకపోతే దాని పేరు ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కటి అంటారు కదా. సో మా ఏరియాలో అయితే కొయ్యగూర అంటారు. నేను ఎలా చేస్తానో నేను చూపిస్తున్నాను. అందరికీ వస్తుంది, కాకపోతే నా స్టైల్ ఈజీగా నా మెథడ్ చూపిస్తున్నాను. అయితే ఫస్ట్ ఇవి ఓన్లీ ఆకులే తెంపాలి. ఆకులు తెంపి ఉప్పు నీళ్ళలో నానబెట్టిన కొద్దిసేపు. అంతలోపు ఒక బాండీ పెట్టి కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేస్తేనే బాగుంటుంది ఆకుకూరలలో. బాండీ పెట్టి ఆయిల్ వేడైన తర్వాత అది వేడయ్యేలోపు ఈ ఆకుకూర కడిగి ఇట్లా జల్లెట్లో పెడదాము. నా ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ పెట్టండి. ఈ వీడియో వీఆర్కే డైట్ చేసే వాళ్ళకి మంచి యూజ్ వస్తుంది, మంచి హెల్దీ రెసిపీ. చూడండి, ఈ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఇట్లా ఫిల్టర్లో వేసి సైడ్కి పెడదాము. బాగుంటుంది ఆకుకూర. ఈ ఆకుకూర టేస్ట్ ఉంటుంది, ఎట్లా చేసినా బాగుంటుంది ఇది. సో నా మెథడ్ అయితే చూపిస్తున్నాను, ఈజీగా టేస్టీగా. ఏంటంటే ఫస్ట్ ఆకుకూరలలో వండాలంటే ఆనియన్స్ సన్నగా కట్ చేయొద్దు, దొడ్డుగా కట్ చేయాలి. అయితే ఆకుకూరల్లో పచ్చిమిరపకాయలే బాగుంటాయి మిరప్పొడి కంటే. సో నేను అందుకే పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. ఉల్లిగడ్డ కొంచెం దొడ్డుగా కట్ చేసినాను. కామన్ ఈజీనే ఆయిల్ వేసి కొద్దిగా వేడైన తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి, పసుపు ఇవన్నీ వేసిన తర్వాత కొద్దిగా ఉల్లిగడ్డ కొద్దిగా మగ్గనివ్వాలి ఆయిల్లో. అయితే వీఆర్కే డైట్లో ఆనియన్, క్యారెట్, టమాటా ఒకటే లిమిట్ ఉంటుంది. మిగతా కొన్ని తినే కూరగాయలు మనం ఎన్నైనా తినొచ్చు, అది లిమిట్ ఏం లేదు. ఇంకోటి ఏంటంటే వీఆర్కే డైట్ చేసే వాళ్ళకి మనము నార్మల్గా ఇప్పుడు డైట్ చేయాలనుకుంటే ఎక్కువ ఫుడ్ వెరైటీస్ ఉండాలి. కొద్దిగా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకుందాము. దీంట్లో వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు. సో నేనైతే అదైనా వేసుకోవచ్చు, ఇదైనా వేసుకోవచ్చు. అయితే వీఆర్కే డైట్ చేసేటప్పుడు మనకు ఎక్కువ ఫుడ్ వెరైటీస్ ఉంటేనే డైట్ ఎన్ని రోజులైనా చేయగలము, ఈజీగా చేయగలుగుతాము. ఒక 3 months 4 months ఈజీగా అయిపోతుంది. ఎందుకంటే ఇందులో నాన్ వెజ్లు అన్నీ ఉన్నాయి. వెజ్లో కొన్ని తినని ఉన్నాయి, కొన్ని తినేటివి ఉన్నాయి. సో ఇవన్నీ తినుకుంటూ ఇడ్లీ, రోటీ, దోశ ఇవన్నీ చేసుకొని మనం డైట్ ఎన్ని రోజులైనా చేయొచ్చు, చేసినట్టే ఉండదు. చూడండి, ఇప్పుడు ఆకుకూర వేద్దాము. ఆకుకూర వేసి కొద్దిగా మగ్గిన దాకా మూత పెట్టి పెడదాము. నా ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ పెట్టండి. మీరు ఏ ఏరియా నుంచి వాచ్ చేస్తున్నారో ఏరియా పేరు మెన్షన్ చేయండి. అయితే ఒక్క టమాటా వేస్తే బాగుంటుంది దీంట్లోకి. ఒక్కటే టమాటా వేయాలి లిమిట్. చాలా ఈ కర్రీ బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. వీఆర్కే రోటీస్ కాంబినేషన్ బాగుంటుంది ఇది. కొద్దిగా సిమ్లో పెట్టాలి. చూడండి, కలుపుదాము, మంచిగా కరెక్ట్గా కలుపుదాము మాడకుండా. అయితే వీఆర్కే డైట్ చేసే వాళ్ళకి ఎక్కువ రెసిపీస్ ఉంటే మనం ఎన్ని రోజులైనా డైట్ చేయొచ్చు. ఇప్పుడు దోశ, వీఆర్కే దోశలో మళ్ళీ ఆనియన్ దోశ, ప్లెయిన్ దోశ, ఎగ్ దోశ, ఉప్మా, ఇడ్లీ, రోటీస్, చపాతీస్ అన్నీ చేసుకోవచ్చు. అన్నీ చేసుకొని మంచి వెరైటీస్ కర్రీస్ తినొచ్చు. మల్టీవిటమిన్ ట్యాబ్లెట్, ఫ్యాట్ అంటే గీతో అయినా చేయొచ్చు, పెరుగు మీద మీగడ, కొబ్బరి నూనె, ఏదైనా మనం ఆప్షన్ చూస్ చేసుకోవాలి. మల్టీవిటమిన్ ట్యాబ్లెట్ ఒకటి, ఒమేగా, అంతే సింపుల్గా డైట్ కంప్లీట్ చేయవచ్చు. వెయిట్ లాస్ చేసే వాళ్ళకి కూడా ఈజీగా తొందరగా అంటే వెయిట్ లాస్ కూడా మనం అన్నీ తినుకుంటూ వెయిట్ లాస్ కావచ్చు. చాలా మంచి డైట్ ఇది. నేనైతే 4 months చేసిన, నాకు చేసినట్టే అనిపించలేదు. అయితే కొద్దిగా లాస్ట్ ధనియాల పొడి వేసుకోవాలి. ఇంట్లో కొట్టిన మసాలా మాత్రమే వాడాలి. ఒకసారి కలుపుకుందాం మళ్ళీ.
బాగుంది కర్రీ అయితే చాలా సూపర్గా ఉంది. సింపుల్గా కదా, ఏమీ వేయలేదు మనం. ఆనియన్స్, టమాటా, పచ్చిమిర్చి, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, సింపుల్గా టేస్టీగా చేసుకొని తినొచ్చు వీఆర్కే డైట్లో. చూడండి ఎంత టేస్టీగా ఉంది కర్రీ, చాలా బాగుంది. ఎండాకాలం కదా, కొద్దిగా పచ్చిమిరపకాయలు తక్కువ వేస్తేనే బెటరు. ఓకేనా, రెడీ అయింది, కర్రీ రెడీ అయింది చూడండి. అయితే దీని కాంబినేషన్ రోటీ బాగుంటుంది, వీఆర్కే రోటీ. ఇది ఆకుకూర వీఆర్కే రోటీ బ్రేక్ఫాస్ట్, చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్, చాలా టేస్టీ డైట్. చూడండి రెడీ అయింది, చాలా బాగుంది కర్రీ. వీఆర్కే డైట్ చేసే వాళ్ళకి ఈ వీడియో మంచి యూజ్ వస్తుంది. అందరూ తప్పకుండా ట్రై చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ.